ఏంటి నాన్న, గుడికెళ్ళొచ్చావా? అవునమ్మా, నీకోసమే వెళ్ళాను. నాకోసమా? ఎందుకు? ఎప్పుడెప్పుడు నేను తీసుకువెళ్ళాలా అని తొందరపడుతున్నాడు కదా. మా అమ్మని నాకు వదిలేయమని అడగడానికి వెళ్ళాను. చిన్నా, నేనెక్కడికి వెళ్తాను తాతయ్య? చావు బతుకుల మధ్య ఉన్న అమ్మని వదిలేసి ఎక్కడికి వెళ్ళగలను తాతయ్య? ఈ జబ్బు నాకు తిరగబడుతుందని నాకెప్పుడో తెలుసు అమృత. అసలు నువ్వు ఏమండి, దయచేసి అమృతని ఏమనకండి. ఇప్పటికే నా కోసం తను చాలా కష్టాలు పడింది. చివరికి మీ చేత చెంప దెబ్బలు కూడా తినింది. నా చేత చెంప దెబ్బలు అంటే? నా పరిస్థితి భార్గవికి తెలిసిపోయింది. అది మీకు చెప్పకూడదు అంటే టెండర్ గురించి చెప్పమని బ్లాక్మెయిల్ చేసింది. విధి లేక ఆ పని చేసి మీకు కోపం వచ్చేలా చేసింది. అంటే మీ ఇద్దరు కలిసి నన్ను మోసం చేశారా అమృత? మోసం కాదండి, భయం. భయమా? అవునండి, నిజం తెలిస్తే మీరు తట్టుకుంటారో లేదో అనే భయం. నాకు అమృతకి మీరంటే ప్రాణం అండి. మీకేదన్నా అయితే మేము తట్టుకోలేమండి. కానీ నేను మాత్రం అన్నిటినీ తట్టుకోగలగాలి, అంతేగా? ఏమండి, ఏం పాపం చేశాను చందు? ఏ జన్మలో ఏ జంటకు అన్యాయం చేశాను? మీరు కాదండి, పాపం చేసింది నేను. అందుకే మీలాంటి మంచి భర్తని, ఇలాంటి మంచి చెల్లెల్ని, చిన్న అను లాంటి బిడ్డల్ని, డాడీని వదిలేసి వెళ్ళిపోమని నా నుదుటిన రాశాడు. ఆయన ఇంకా ఎంతకాలం బతుకుతాను చెప్పండి? అసలెప్పుడూ ముగిసిపోవాల్సిన జీవితం కదా ఇది. మీ దృష్టిలో 25 ఏళ్ల కిందటే చచ్చిపోయాను అనుకోకుండా వచ్చాను. అది నిజమేనా అనుకునేలా వెళ్ళిపోతున్నాను. ఇదేగా జీవితం, ఇది ఒక కల అనుకోండి. అసలు నేను తిరిగి రాలేదు అనుకోండి. ఎంత తేలిగ్గా చెప్పేస్తున్నావు చందు. చందు, నువ్వు చావుని తేలిగ్గా తీసుకోగలవేమో గాని మేం మాత్రం నీ తోడు లేకుండా బ్రతకలేం. అమృత, నీకో విషయం తెలుసా? ఈ ప్రపంచంలోకి ప్రతి మనిషి ఒంటరిగానే వస్తాడు, అలాగే వెళ్ళేటప్పుడు ఒంటరిగానే వెళ్ళిపోతాడు. ఈ చిన్న ప్రయాణంలో మనిషి తన జ్ఞాపకాల్ని మాత్రం తన వాళ్ళ కోసం వదిలేసి తన చుట్టూ ఉన్న వాళ్ళ మనసులో చిరంజీవిగా ఉండిపోతూ శరీరాన్ని వదిలేసి వెళ్తాడు. చందు, అదృష్టం కొద్దీ నేను మీ అందరి మనసుల్లో నిండిపోయాను. మీ అందరి జ్ఞాపకాల్లో నాకంటూ ఒక గొప్ప స్థానం సంపాదించుకున్నాను. ఇంతకన్నా నాకేం కావాలి? ఇంతకంటే గొప్ప వేడుకలు ఎలా దొరుకుతుందండి నాకు? ఊరుకో చందు. షాజహాన్ తన భార్య సమాధిని ప్రపంచమంతా గుర్తించేలా కట్టి తన ప్రేమను చాటుకున్నాడు. మీరు నా కోసం ఇది కట్టిస్తున్నారు. ఎంత ముందు చూపండి మీకు.
రేపెవరైనా అడిగితే నా భార్య జ్ఞాపకార్థం కట్టించానని చెప్పుకోవడానికి వీలుగా చాలా బాగుంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు. కట్టించండి. రేపు నేను పోయినా నా పేరు నిలిచిపోతుంది అంటే నాకు ఆనందంగా ఉండదా మరి? రాజా, ఏంటి మూర్తి గారు ఇది? చూడండి, ఈ వెంచర్ నా ప్రాణం అనుకున్నాను. ఇది నా భార్య చందు కోసం నేను కట్టించే ప్రేమ మందిరం అవుతుంది అని ఆశించాను. ఎంత గొప్పగా దగ్గరుండి డిజైన్ చేయించాను. ప్రతి ఒక్కరూ దీని గురించి చెప్పుకోవాలని ఆశపడ్డాను. కానీ నేను నా చందు జ్ఞాపకార్థంగా ఒక సమాధి కడుతున్నానని అస్సలు ఊహించలేదు మూర్తి గారు. చందు బ్రతకదు మూర్తి గారు. చందుకి తగ్గిపోయింది అనుకున్న బ్రెయిన్ ట్యూమర్ మళ్ళీ తిరగపెట్టిందంట. ఈసారి చందుని బ్రతికించుకోలేనంత దారుణమైన పరిస్థితి వచ్చింది. నాకు తెలుసు రాజా. మీకు తెలుసా? మరి తెలిసి కూడా నాకు చెప్పలేదా మూర్తి గారు మీరు? నాకు మొన్ననే తెలిసింది రాజా. భార్గవి నీకు చందు గురించి చెప్పి నిన్ను ఏడిపించాలని ఇక్కడికి వచ్చింది. అది తెలిసి చిన్న నీ వేషంలో ఉండి నీలా నటించి ఆ భార్గవి బారి నుంచి నేను కాపాడాలని చూశాడు. నిజమా? అవును రాజా. చిన్న ఎందుకు నీలా నటించాడో ఆ భార్గవి చెప్పేంత వరకు నాకు తెలియదు. అది తెలిసిన తర్వాత నాకు నోట మాట రాలేదు. నిన్ను కాపాడుకోవడం కోసం నీ కొడుకు ఎంత కష్టపడుతున్నాడో తెలుసా రాజా? ఆ భార్గవికి ఎలా తెలిసిందో నిజం తెలిసింది రాజా. అటు అమృతని, ఇటు చిన్నాని, చందుని అందరినీ ఆడుకుంటుంది. చందు బ్రతకతోనే నిజం తెలిస్తే నువ్వేమైపోతావనే భయంతో చిన్న చాలా టెన్షన్ పడుతున్నాడు రాజా. ఏంటి మూర్తి గారు నా తలరాత? ఎందుకు నా బ్రతికింత నరకం అయిపోయింది? నేను ఇక ఎవరి కోసం బ్రతకాలి? ఎందుకోసం బ్రతకాలి? చూడండి, ఎంతో కష్టపడి కట్టిస్తున్న ఇది నా చందు మరణానికి గుర్తుగా మారడం ఏంటండి? అసలు నేనేం పాపం చేశానండి? నేను ఇక ఎవరి కోసం బ్రతకాలి? ఎందుకోసం కష్టపడాలి? చందునే లేనప్పుడు ఇవన్నీ ఎందుకోసం అండి? ఎవరి కోసం అండి? రాజా ఊరుకో రాజా, ఊరుకో. నా చుట్టూ ఉన్న మీరందరూ నన్ను కాపాడుకోవడం కోసం ఎంత బాధని గుండెల్లో దాచుకున్నారు. అమృతం చూడండి, నా చేత తిట్లు తిని అవమానాలు పడి చివరికి నేను కొడితే కూడా పడింది. చావుని పలకరిస్తున్న చందు నిజం దాచింది. చివరికి చిన్న మరి వయసు ఎంతని నా కోసం ఎంత జాగ్రత్త పడుతున్నాడండి. ఇంకా కష్టపడతారు రాజా. ఎందుకంటే వాళ్ళందరికీ నువ్వు కావాలి. నీ అభిమానం, నీ ప్రేమ కావాలి, నీ సంతోషం కావాలి. నీ కన్నీళ్లను వాళ్ళు చూడలేరు, నీ బాధను వాళ్ళు భరించలేరు. కానీ ఈ ప్రపంచంలో క్షమించకూడని శత్రువు ఒక్కడే ఒక్కడున్నారు రాజా. అదే ఆ భార్గవి. శత్రువు అయినా చావు బ్రతుకుల్లో ఉన్నారు అంటే అయ్యో పాపం అనుకుంటారు. కానీ ఆ భార్గవి చందు మరణాన్ని కూడా తనకు అనుకూలంగా మలుచుకుంది. మీ అందరి కన్నీళ్ళని తను క్యాష్ చేసుకుంటుంది. అమృతకి, చిన్నాకి, చివరకు చందుకు కూడా నరకం అంటే ఏమిటో చూపించింది. నీ మీద తన పంజా విసరాలని వచ్చింది. ఆ భార్గవిని మాత్రం వదలకూడదు రాజా. ఏంటి, రాజాకి చందు చనిపోతుందనే నిజం చెప్పాను కదా, మరి ఇంకా బాంబు పేలలేదేంటి? ఈ పాటికి రాజా గుండె నొప్పి వచ్చి హాస్పిటల్ పాలు కావడమో, లేక మళ్ళీ పెరాలసిస్ వచ్చి కూలపడిపోవడమో
ఏదో ఒకటి జరగాలి కదా. ఏది కాలేదు ఎందుకు? భార్గవి! ఏంటి రాజా, నువ్వింకా బ్రతికే ఉన్నావా? నీ భార్య చందు చచ్చిపోతుంది అని తెలిసాక నువ్వు ఏదో అయిపోతావు అనుకుంటే ఇంత ఆరోగ్యంగా ఉన్నావేంటి? పైగా నా ఇంటికొచ్చి ఇంత కోపంగా పిలుస్తున్నావు. ఏమైంది బావా? నీకు చందు మీద ప్రేమ తగ్గిపోయిందా బావా? రాజా, చంపేస్తాను. అసలు నీలాంటి వాళ్ళకి నా పేరు ఉచ్చరించే అర్హత కూడా లేదే రాక్షసి. నువ్వు కేవలం ఆడదానివి, అందులోనూ కృష్ణప్రసాద్ గారి లాంటి గొప్ప మనిషి కూతురువి అన్న ఒకే ఒక్క కారణంతో నిన్ను ప్రాణాలతో వదిలేశాను. లేకపోతే ఎప్పుడో చచ్చుండేదానివి. ఇంత రాక్షసత్వం ఒక మనిషిలో ఉంటుందా? అందులోనూ ప్రపంచానికి జీవం పోసే ఒక ఆడదానిలో ఇంత దుర్మార్గం ఉంటుందా? చివరికి శవాలతో కూడా బిజినెస్ చేస్తావే. ఏం బతికేనిది? ఏమైంది రాజా నీకు? నీ భార్య చనిపోతుంది అనే నిజం ఎప్పుడో చెప్తే ఇప్పుడు రియాక్ట్ అవుతున్నావు? ఏ, నేను చెప్పిన షాకింగ్ న్యూస్ కి నీ మైండ్ బ్లాంక్ అయిందా? నువ్వు చెప్పింది నాకైతే ఆ క్షణమే నీ చెంప పగలగొట్టేవాణ్ణి. కానీ నువ్వు చెప్పింది చిన్నాకి కాబట్టి బతికి బయటపడ్డావు. ఎంత బద్ధశత్రువైనా చావు దగ్గర పడి రేపో మాపో చనిపోతాడు అని తెలిస్తే కనీసం ఆ మనిషి మీద జాలి చూపిస్తావు. నీకు ఆ జాలి కూడా లేకుండా చెందని సాధించావు. ఏ పాపం తెలియని అమృతని నా ముందే దోషిని చేసి నిలబెట్టావు. ఎందుకు? ఏం కావాలి నీకు? ఇవాళ చందు పోతే రేపు నువ్వు పోతావు. నువ్వేమన్నా శాశ్వతంగా ఈ భూమి మీద నిలబడిపోతాను అనుకుంటున్నావా? అందరినీ ఏడిపించి ఏం సాధిస్తావు? ఏం సాధిస్తానో నీకు మాటల్లో చెప్తే ఏమర్థమవుతుంది రాజా? అనుభవిస్తేనే అర్థమవుతుంది. నీ పెళ్ళాం చచ్చిపోతుంది అనంటేనే అంత దిగులు పడిపోయావు. మరి నన్ను జీవితంలో ఎప్పుడో చంపేశావే, మరి నేనెంత బాధపడాలి? నా ఆశలు చంపేశావు, నా కోరికలు చంపేశావు. నిన్ను పెళ్లి చేసుకోవాలి, నీతో కలిసి బ్రతకాలి అన్న నా కోరికని చంపేశావు. ఆ రోజు నాకెంత బాధ వేసుంటుందో అర్థమైందా? ఓ ఆడదాన్నయ్యుండి నువ్వు కావాలి అని ఎంత దిగజారానో, నీ వల్ల ఎన్ని అవమానాలు పొందానో నాకు తెలుసు. ఆ రోజు చేసిన గాయం ఇంకా మానలేదు. మరి ఏం చేయను? అందుకే అవకాశం దొరికినప్పుడల్లా నిన్ను, నీ కుటుంబాన్ని ఆడుకుంటూనే ఉన్నాను. నువ్వు నిజంగా మనిషివి కాదు అని మరొకసారి నిరూపించుకున్నావు. ఎందుకంటే ముసలితనం మీద పడినా నీకు ఇంకా వేటాడాలి అనే కోరిక చావలేదు. ఆ మృగలక్షణం నీలో ఇంకా ఉంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఎన్ని చేసినా ఏం సాధించినా నాకు చందుకి మధ్య ఉండే ప్రేమని మాత్రం చంపలేవు. చందు దూరమైనా ఆ ప్రేమ మాత్రం ఎప్పటికీ బతికే ఉంటుంది. ఆ ప్రేమ గొప్పతనం నీకెప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే నువ్వు పశువ్వి. రాజా, నోర్మై! ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకొకసారి నా జోలికొచ్చినా, నా కుటుంబం జోలికొచ్చినా ప్రాణాలు తీస్తా. గుర్తుంచుకో.
రామ్మనురా. జ్యూస్ తీసుకో పెద్దమ్మా. ఎందుకమ్మా నాకు? తాగు పెద్దమ్మా. ఈ పెద్దమ్మంటే ఎంత ప్రాణం నీకు? పెద్దమ్మా, అన్నయ్యని మళ్ళీ అనాథను చేస్తావా? అను, నేనంతా విన్నాను పెద్దమ్మా. నిజంగానే నువ్వు మా అందరికీ దూరం అయిపోతావా? నిన్ను బ్రతికించుకునే అవకాశమే లేదా పెద్దమ్మా? అమ్మా అను, చిన్న పిల్లవి నీకెందుకమ్మా ఈ ఆలోచనలు? అనవసరంగా ఇవన్నీ ఆలోచించి మనసు పాడు చేసుకోకు. అందుకేనా పెద్దమ్మా డాడీ దగ్గర కూడా నిజం దాచా? మేము ఎక్కడ మనసు పాడు చేసుకుంటామేమో అని. బాధ మొత్తం నువ్వు ఒక్కదానివే అనుభవిస్తున్నావు కదా పెద్దమ్మా. చాలా రోజుల తర్వాత మళ్ళీ అందరం కలిసాం. ముఖ్యంగా అన్నయ్యకైతే నువ్వు డాడీ చిన్నప్పుడే దూరమై చాలా కష్టాలు పడ్డాడు. ఇప్పుడిప్పుడే హ్యాపీగా ఉంటున్నాడు అనుకుంటే ఏంటి పెద్దమ్మా ఇలా జరుగుతుంది? నీకేదైనా జరిగితే అన్నయ్య తట్టుకోగలడా? ఎంతకాలం అందరూ ఉండి అనాథలా బ్రతికాడు. ఇప్పుడు మళ్ళీ అనాథ కాదమ్మా. ఎందుకంటే మీ అన్నయ్యకి ఈ అమ్మ పోయినా ఇంకో అమ్ముంది, నాన్నగారున్నారు. వాళ్ళిద్దరితో పాటు చెల్లివి నువ్వున్నావు. మా అందరికంటే ముందు మీ అన్నయ్యని కలిసింది నువ్వు, మాట్లాడింది నువ్వు. అన్నయ్య అని తొలిసారి ఆత్మీయత అంటే ఏంటో తెలిసేలా చేసింది నువ్వు. నువ్వు తోడుగా ఉండగా వాడు అనాథెందుకు అవుతాడమ్మా? అను, నీకో విషయం చెప్పనా? అమ్మా నాన్న లేకపోయినా రక్తం పంచుకొని పుట్టిన అక్క చెల్లెళ్ళు ఆ లోటు తీరుస్తారమ్మా. అమ్మ లేని లోటు ఆడపిల్ల తీరుస్తే నాన్న లేని లోటు అన్న తీరుస్తాడు. అందుకే ప్రతి మనిషికి తనతో పాటు పుట్టిన తోడుండాలని కోరుకుంటారు. అదృష్టం కొద్దీ నీకు మీ అన్నయ్యకి ఒకరికొకరు తోడు దొరికారు. నువ్వే మీ అన్నయ్యకి ధైర్యం చెప్పాలి. మీ అన్నయ్య నీకు అండగా నిలవాలి. మేం పోయినా మా జ్ఞాపకాలు మీరు పంచుకుంటూ ఒకరికొకరు తోడుగా నీడగా ఉండాలి. పెద్దమ్మా బాధపడకూడదమ్మా. ఇవన్నీ సహజం. చావు పుట్టుకలు లేని జీవి ప్రపంచంలో ఎక్కడా ఉండదు. పోయిన వాళ్ళతో అందరూ పోలేరు. ముందు నువ్వు మనసుని కుదుటపరుచుకొని మీ అన్నయ్యకి ధైర్యం చెప్పాలి. ఎలా పెద్దమ్మా? ఎన్నేళ్ల తర్వాత అందరం కలిసాం. మనందరం హాయిగా ఉంటాము అనుకుంటే ఇంతలోనే ఇలా జరిగిందేంటి పెద్దమ్మా? తప్పు తల్లి, ఏడోకు. ఇదిగో ఇచ్చూడు, నన్ను చూడు. నువ్వున్నావనే ధైర్యంతోనే ఉన్నానురా. నువ్వే ఇలా అయిపోతే ఇక నేనేమవుతాను చెప్పు? ఏది కళ్ళు తుడుచుకో, మా తల్లివి కదూ. పెద్దమ్మా
చాలు చూడు మోకాళ్ళు చిట్లి ఎలా రక్తం వస్తుందో. లేదు వాసు, ముక్కు పూర్తిగా చెల్లించేదాకా నేను లేవను. మా అమ్మ కోసం నా రక్తం ఎంత పోయినా పర్లేదు. రక్తం పంచి జన్మనిచ్చిన అమ్మకి ఈ మాత్రం చేయలేనా? స్వామి, మా అమ్మ బ్రతకాలి. అమ్మ కోసం నేను ఎంత ప్రయత్నం చేయాలో అంతా చేస్తాను. ఆఖరి ప్రయత్నంగా నీ దగ్గరకు వస్తున్నాను. మా అమ్మని కాపాడు. ఒక్క అవకాశం ఇవ్వు. ఒకే ఒక్క దారి చూపించు స్వామి. చందు ప్రాబ్లంకి ఓ సర్జరీ అయితే ఉంది కానీ అది చాలా క్రిటికల్ అని చెప్పారు. అది సక్సెస్ అయితే చందుని బ్రతికించుకోవచ్చు అమృత. నిజంగానే డాక్టర్? ఆయన ఒకసారి చందుని చూశాక ఫర్దర్ అప్రోచ్ ఏంటో చెప్తానన్నారు. ఏంటమ్మాది? ఇంటికి రండి బాబాయ్, చెప్తాను. సరేనమ్మా.